ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమా ఝరి శ్రోతలందరికీ సాయిరామ్. సత్యసాయినాథుడు సంపూర్ణ భక్తి విశ్వాసాలతో ఎవరు ప్రార్థించినా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాపాడుతారు. బెంగళూరులోని జయానగర్లో 1967లో ఒక పెద్ద హాల్లో అఖండ భజన చేయటానికి కార్యకర్తలు నిర్ణయించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు బెంగళూరుకి వచ్చి అక్కడ దంత వైద్యులైన పద్మనాభన్ గారి గృహంలో విడిది చేశారు. భజన గురువారం ప్రొద్దుట ప్రారంభమై శుక్రవారం తెల్లవారాక ముగుస్తుంది. ఆ ముందు రోజు ఒక మహిళ తన 25 ఏళ్ల కుమారుని తీసుకుని పద్మనాభన్ గారింటికి వచ్చి, అయ్యా స్వామి మీ ఇంటికి వస్తారట కదా, మాకు కొంచెం ఇంటర్వ్యూ ఇప్పిస్తారా? మా పిల్లవాడికి ఒంటి మీద అంతా తెల్లటి బొల్లి మచ్చలు వచ్చాయి. 25 ఏళ్ళైనా నా పిల్లవాడికి వివాహం కాలేదు. వాడికి ఆ మచ్చలు పోవడానికి స్వామి ఏమన్నా అనుగ్రహిస్తారేమో, కొంచెం చెప్తారా అని అడుగుతుంది. అప్పుడు పద్మనాభన్ గారు, అమ్మా మేము రికమెండ్ చేయలేము, మీరు భజనకు వచ్చి కూర్చోండి, అక్కడ భజన జరిగేప్పుడు స్వామివారిని ప్రార్థించండి అని చెప్పి పంపుతారు. ఆమె సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. గురువారం 10:30కు భజన ప్రారంభమయ్యే వేళకు స్వామి వచ్చి అఖండ జ్యోతిని వెలిగించి భజనలో కూర్చుంటారు. దాదాపు 12 గంటల వరకు కూర్చొని మధ్యాహ్నం భోజనానికి పద్మనాభన్ గారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి తీసుకొస్తారు. సాయంకాలం 4:30 గంటలకు వచ్చి తిరిగి 7:30 గంటల వరకు ఉన్నారు. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. భోజనం అయిపోయాక స్వామివారు పద్మనాభన్ గారి భార్య కమలమ్మతో, అమ్మా నువ్వు ఎప్పుడూ భజనకు వెళ్ళవు, ఇంటి పనితోనే సరిపోతుంది. మంచి మంచి భజన పాటలు పాడుతున్నారు తల్లి, నువ్వు అక్కడికి వెళ్ళి భజనలో కూర్చో, ఒక్క గంట సేపు భజనలో పాల్గొని తర్వాత రా అని పద్మనాభన్ గారి కుమారుడితో తల్లిని భజనకు తీసుకెళ్ళమని చెప్పి పంపిస్తారు. ఆ తర్వాత స్వామివారు 9:30 గంటలకు అకస్మాత్తుగా పద్మనాభన్ గారిని పిలిచి, అఖండ భజనకు వెళదాం పద, కారు తీసుకురా అంటారు. భయంకరంగా వర్షం వస్తుంటుంది. స్వామి వర్షం చాలా ఉధృతంగా కురుస్తున్నది స్వామి, ఉదయం పోదాము అంటారు. కాదు, నువ్వు కారు తీసుకొని రా అని ఆజ్ఞాపిస్తారు స్వామివారు. వెంటనే పద్మనాభన్ గారు కారు తీస్తారు. గీత 10 ఏళ్ల పిల్ల, ఆమె గొడుగు తెస్తుంది. స్వామివారు గొడుగులో వచ్చి కారులో కూర్చుంటారు. గీతను కూడా ఎక్కమంటారు స్వామి. జయనగర్కి భజనకు వెళ్తారు. అక్కడ దిగాక స్వామి గీతను వెళ్ళి ఆడవాళ్ల లైన్లో కూర్చోమని చెప్తారు. కొద్దిమందే ఉంటారు భక్తులు, స్వామి రారని అంతా వెళ్ళిపోతారు. కొద్దిమంది గాయకులు మాత్రమే ఉంటారు. నిన్నటి దినం పద్మనాభన్ గారి ఇంటికి వచ్చిన ఆమె కుమారుడు భజన చక్కగా భక్తితో శ్రావ్యంగా పాడుతుంటాడు. స్వామివారు భజన వింటూ తన్మయత్వంతో తాళం వేస్తూ ఉంటారు ఆనందంగా. స్వామి మెల్లిగా లేచి ఆ యువకుని ముందుకు వచ్చి నిలబడతారు భజన వింటూ. అతడు కళ్ళు మూసుకొని పారవస్యంతో పాట పాడుతుంటాడు. పాట అయ్యాక కళ్ళు తెరిచేసరికి స్వామి తన ఎదురుగా ఉంటారు. అమితాశ్చర్యంతో స్వామివారి పాదాలు అంటి నమస్కారం చేసుకుంటాడు ఆ యువకుడు. శరీరంలో బొల్లు మచ్చలన్నీ క్రమేపీ మాయమైపోతుంటాయి. అప్పటికప్పుడే జనం అంతా సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉంటారు. వారు ఎందుకు అలా తన వైపు చూస్తున్నారో అతడికి అర్థం కాదు. తర్వాత అతడు తన శరీరం మీద చూసుకుంటే ఒక్క మచ్చ కూడా ఉండదు. అతడు కన్నీటితో స్వామివారి పాదాలకు కృతజ్ఞతాంజలులు సమర్పించుకుంటాడు. తర్వాత ఇంటికి వచ్చేప్పుడు స్వామిని పద్మనాభన్ గారు అడుగుతారు, స్వామి పొద్దున కూడా అతను పాడాడు, అయితే అతడిని అనుగ్రహించడానికి ఇప్పుడు ఈ రాత్రిలో వర్షంలో ఎందుకు ఈ సమయాన్ని మీరు ఎంచుకున్నారు స్వామి అని అడుగుతారు. స్వామి చెప్తారు కదా,
ఉదయం పాట పాడేప్పుడు అతడు స్వామి నన్ను చూస్తారా, నన్ను బాగు చేస్తారా అనే ఆశతోటి చేశాడు. ఇప్పుడు భక్తులందరూ వెళ్ళిపోయాక సంపూర్ణమైన విశ్వాసంతో అతడు భజన చేశాడు. మనసులో ఏమీ కోరుకోలేదు. ఆ విశ్వాసమే నన్ను అక్కడికి తీసుకెళ్ళి అతడి వ్యాధి నివారించేలా చేసింది అని చెప్తారు స్వామి. అయితే ఈ కథ ఇంతటితో ముగియలేదు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు స్వామివారు బృందావనంలో గీతామోహన్ కుటుంబాన్ని అంతా ఇంటర్వ్యూకి పిలుస్తారు. అప్పుడు ఆ గదిలో ఒక వ్యక్తి అతడి భార్య పిల్లలతో కూర్చొని ఉంటాడు. స్వామి పద్మనాభన్ గారితోటి ఇతడు ఎవరో తెలుసా అని అడుగుతారు. పద్మనాభన్ గారు, స్వామి ఎక్కడో ఎప్పుడో చూసినట్లు గుర్తుంది, కానీ పూర్తిగా గుర్తు రావట్లేదు స్వామి అంటారు. అప్పుడు స్వామి ఆ వ్యక్తితో, నువ్వు ఇతడికి థ్యాంక్స్ చెప్పు అంటారు. అతడు ఎందుకో తెలియకపోయినా కూడా పద్మనాభన్ గారికి థ్యాంక్ యూ సార్ అని చెప్తాడు. స్వామి అఖండ భజన గుర్తుంది కదా అని అతడిని అడుగుతాడు. వెంటనే అతని ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. స్వామి అది ఎలా మర్చిపోతాను, తమరి కృప వల్లే కదా ఈరోజు నేను ఇలా ఆనందంగా భార్య బిడ్డలతో ఉండగలుగుతున్నాను అంటాడు. ఇది నా ఒక్కడి కృపే కాదు, ఆ భయంకర వర్షంలో ఈ పద్మనాభన్ నన్ను కారులో తీసుకొచ్చాడు, అందుకే అతడికి థ్యాంక్స్ చెప్పమన్నాను అంటారు స్వామివారు. ఇలాగా స్వామివారు ఎందరెందరినో వారి కష్టాలను పోగొట్టి ఆదుకొని ఆనందపరిచి వారి జీవితాలను ఆనందమయం చేస్తూ ఉంటారు. అయితే విశ్వాసమే శ్వాస కావాలి. జై సాయిరామ్.